హాయ్ ఎవ్రీవన్. మనం నిన్నటి క్లాస్లో నెట్వర్క్ థియరీలో మనం ఏం చేసాం? బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ నెట్వర్క్ థియరీ కంప్లీట్ అయింది. తర్వాత ఈరోజు మనం కరెంట్ ఫ్లో కండిషన్స్, తర్వాత నెట్వర్క్కి అండ్ సర్క్యూట్కి డిఫరెన్స్, ఇంకేం చెప్పుకుందాం? అబ్జార్బింగ్ పవర్ అండ్ డెలివరింగ్ పవర్. ఓకే, కరెంట్ ఫ్లో కండిషన్స్, నెట్వర్క్కి సర్క్యూట్కి డిఫరెన్సెస్, తర్వాత అబ్జర్వింగ్ అండ్ డెలివరింగ్ పవర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మనం కరెంట్ ఫ్లో కండిషన్స్ చూద్దాం, లేదా నెట్వర్క్కి సర్క్యూట్కి డిఫరెన్స్ చూద్దామా? సరే, నెట్వర్క్కి సర్క్యూట్కి డిఫరెన్స్ చూద్దాం. నెట్వర్క్ అంటే ది కనెక్షన్ ఆఫ్ ఎనీ టూ బ్రాంచెస్ ఈజ్ కాల్డ్ టు బి నెట్వర్క్. అంటే ఏ ఎలిమెంట్ అవని, రెసిస్టర్ అయినా ఎలిమెంట్, కెపాసిటర్ అయినా, ఇండక్టర్ అయినా, ఏదైనా ఎలిమెంట్, ఎక్స్ ఎలిమెంట్ అనుకోండి, ఎనీ టూ బ్రాంచెస్ యొక్క కనెక్షన్ని మనం నెట్వర్క్ అనొచ్చు. చూడు, నెట్వర్క్ ది కనెక్షన్ ఆఫ్ any two branches then is known as network. మినిమం ఎన్ని బ్రాంచెస్ ఉండాలి? 2 or more. అంటే మినిమం 2 బ్రాంచెస్ ఉండాలి. మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు, అప్రాక్సిమేట్లీ ఇన్ఫినిటీ ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉండొచ్చు నెట్వర్క్ అవ్వడానికి. కానీ కమింగ్ టు ది సర్క్యూట్, it is also be on connection of two branches or 2 or more branches. It is also connection of any two branches. ఇక్కడ బ్రాంచెస్లో నెట్వర్క్ ఎలిమెంట్ ఏదైనా అయి ఉండొచ్చు, ఏదర్ రెసిస్టర్ కానీ, ఇండక్టర్ కానీ, కెపాసిటర్ కానీ, ఏదైనా ఎలిమెంట్ అయి ఉండొచ్చు. సో ఇక్కడ కూడా అంతే, ఏదైనా ఎలిమెంట్ అయి ఉండొచ్చు బ్రాంచెస్లో, 2 or more బ్రాంచ్. ఇక్కడ ఏముంది? ఇట్ ఈస్ ఆల్సో కనెక్షన్ ఆఫ్ ఎనీ 2 branches బట్ సమ్ సఫిషియంట్ కండిషన్స్. అంటే ఖచ్చితంగా ఈ కండిషన్స్ సాటిస్ఫై అయి ఉండాలి. కండిషన్ నెంబర్ 1, ఆ సర్క్యూట్లో అట్లీస్ట్ 1 క్లోజ్డ్ పాత్ ఉండాలి. ఇట్ షుడ్ హ్యావ్ closed path. Condition number 2, it should have at least 1 independent source.
ఏమేమి కండిషన్స్? ఇట్ షుడ్ హ్యావ్ క్లోజ్డ్ పాత్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ ఇండిపెండెంట్ సోర్స్. ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయో దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్క్యూట్. Good point to be noted. All circuits are called to be network, but all networks are not to be necessary to be an a circuit. అంటే అన్ని సర్క్యూట్స్ నెట్వర్క్ అయి ఉంటాయి. నెట్వర్క్ అంటే ఏంటి? సింపుల్గా టు కనెక్షన్ ఆఫ్ ఎనీ 2 బ్రాంచెస్. కాబట్టి అన్ని సర్క్యూట్స్ నెట్వర్క్స్ అనొచ్చు. కానీ అన్ని నెట్వర్క్స్ని సర్క్యూట్ అనలేము. ఎప్పుడు సర్క్యూట్ అంటాం? ఎప్పుడైతే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయ్యాయో అప్పుడే దాన్ని సర్క్యూట్ అంటాం. ఓకే, అంటే మనకి నెట్వర్క్కి సర్క్యూట్ డిఫరెన్సెస్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం? కరెంట్ ఫ్లో కండిషన్స్. అంటే ఒక సర్క్యూట్లో కరెంట్ ఎప్పుడు ఫ్లో అవుతుంది? ఎప్పుడు అవుతుంది చూడు. కరెంట్ ఫ్లో కండిషన్స్. ఏదైనా ఒక సర్క్యూట్లో కరెంట్ ఫ్లో అవ్వాలంటే మెయిన్లీ 3 కండిషన్స్ ఉన్నాయి. ఇది కూడా సర్క్యూట్లో ఉన్న కండిషన్స్ లాగే ఉంటాయి అయ్యే, కానీ ఒక కండిషన్ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఏంటో చూద్దాం. కండిషన్ నెంబర్ 1, ఇట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ ఇండిపెండెంట్ సోర్స్ లైక్ ఇన్ సర్క్యూట్, అండ్ ఇట్ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ వన్ క్లోజ్డ్ పాత్. It should have at least one independent source it should have at least one closed path. మూడో కండిషన్ ఏంటి? ఇట్ షుడ్ హ్యావ్ రిటర్న్ పాత్ ఆల్సో. అంటే ఒక సర్క్యూట్లో కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అయిందో ఆ కరెంటు మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాలి. కానీ కరెంటు ఈ డైరెక్షన్లో ఫ్లో అయితే మళ్ళీ తిరిగి ఈ డైరెక్షన్లో వెనక్కి వెళ్ళదు. ఒక లైన్లో ఒక టెర్మినల్లో కరెంట్ ఒకసారి వెళ్తే మళ్ళీ వెనక్కి ఆ టెర్మినల్లో నుంచి వెళ్ళదు. ఎందుకంటే ఒక టెర్మినల్లో ఒకే కరెంటు ఫ్లో అవ్వాలి. కాబట్టి దీనికి ఇంకో రిటర్న్ పాత్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నెట్వర్క్ ఏ అనుకుంటే నెట్వర్క్ బి, కరెంట్ ఐ ఇక్కడ నుంచి ఇటు ఫ్లో అవుతుంది, రిటర్న్గా ఇటు నుంచి ఇటు వెనక్కి వెళ్తుంది. 10 ఆంపియర్స్ ఫ్లో అయితే మళ్ళీ రిటర్న్ 10 ఆంపియర్స్ ఫ్లో అవ్వాలి వెనక్కి. అప్పుడు ఈ 3 కండిషన్స్ ఎప్పుడైతే సాటిస్ఫై అయ్యాయో అప్పుడు మనం కరెంట్ని ఆ సర్క్యూట్లో ఫ్లో అవనివ్వచ్చు. సరే, కరెంట్ ఫ్లో కండిషన్స్ కూడా అయిపోయినాయి. ఇంకోటి ఏంటి? అబ్జర్వింగ్ పవర్ అండ్ డెలివరింగ్ పవర్. ఇది చాలా ఇంపార్టెంట్. అబ్జర్వింగ్ పవర్ అండ్ డెలివరింగ్ పవర్. సో అబ్జర్వింగ్ పవర్ అంటే ఏంటి? డెలివరింగ్ పవర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us take x and y ఎలిమెంట్స్. అంటే ఎక్స్ అండ్ వై ఎలిమెంట్స్ మనం తీసుకున్నాం. అంటే ఎక్స్ అంటే ఏంటి? ఏ ఎలిమెంట్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది రెసిస్టర్ అవ్వచ్చు, కెపాసిటర్ అవ్వచ్చు, లేదా ఇండక్టర్ అవ్వచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో ఒక ఎక్స్ అనే ఎలిమెంట్ తీసుకున్నాం మనం. ఇది ఏ టెర్మినల్,
ఇది బి టెర్మినల్, ఇది వోల్టేజ్ వచ్చేసి విఏబి, సరేనా? ఇలా ఉంది. ఎప్పుడైతే కరెంట్ పాజిటివ్ సైన్ నుంచి ఎంటర్ అయ్యి నెగిటివ్ సైన్ నుంచి లీవ్ అయిందో దాన్ని మనం అబ్జర్వింగ్ పవర్ అంటాం. అంటే ఏంటి? వెనెవర్ ది కరెంట్ ఎంటర్స్ త్రూ ది పాజిటివ్ సైన్ ఆఫ్ ది ఎలిమెంట్ and leave from negative sign of the element, then it is called absorbing power. రాయండి సారీ. The current enters from positive sign of the element and living from negative sign of element is known as absorbing power. Okay, so ఈ పి అనుకుంటే పవర్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వి ఇంటూ ఐ. ఇక్కడ చూడండి, ఈ కరెంట్ ఈ వోల్టేజ్తో సంబంధం ఉండదు. ఈ పాజిటివ్ 2 volts మైనస్ నెగిటివ్ 2 volts అయి ఉండొచ్చు, లేదా ప్లస్ 2 volts అయి ఉండొచ్చు. అంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్. ఇట్ ఈస్ independent of nature of the element. అంటే ఈ ఎలిమెంట్ యొక్క నేచర్ ఎలా ఉండాలి కాదు, ఏదైనా అయి ఉండొచ్చు, ఏదైనా పాజిటివ్ ఏదైనా నెగిటివ్, అది ఇండిపెండెంట్, దానికి సంబంధం ఉండదు మనకి. ఎప్పుడైతే కరెంట్ పాజిటివ్ సైన్లో ఎంటర్ అయ్యి నెగిటివ్ సైన్లో వెళ్ళిపోయిందో దెన్ ఇట్స్ కాల్డ్ టు బి అబ్జర్వింగ్ కరెంట్. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే కరెంట్ ఇంకా రఫ్ చేస్తున్నా నెగిటివ్ సైన్లో ఎంటర్ అయ్యి పాజిటివ్ నుంచి బయటకు వెళ్ళిందో దాన్ని డెలివరింగ్ పవర్ అంటాం. అంటే ఇక్కడ మార్చుకోండి, ది కరెంట్ ఎంటర్స్ ఫ్రమ్ నెగిటివ్ సైన్ అండ్ లివింగ్ ఫ్రమ్ పాజిటివ్ సైన్, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ delivering power. సేమ్ దీన్ని వై ఎలిమెంట్ అనుకుందాం. సో పి ఆఫ్ వై పవర్, సో ఇది అబ్జర్వింగ్ అండ్ డెలివరింగ్ పవర్. ఇప్పుడు చిన్న పాయింట్ చెప్పుకుందాం. నోట్ పాయింట్ ఏంటంటే, అది ఇన్ హోల్ సర్క్యూట్ ది ఎనర్జీ ఆర్ వోల్టేజ్ ఆర్ పవర్ ఈస్ always equal to 0. అంటే because current or energy neither be created nor be destroyed, but it form one form to another form. సో ఒక సర్క్యూట్లో ఎనర్జీ కానీ వోల్టేజ్ కానీ పవర్ కానీ ఆల్వేస్ ఈక్వల్ టు 0. ఎంతైతే పవర్ని అబ్జర్వ్ చేసుకుందో ఎలిమెంట్ ఆ సర్క్యూట్లో, అంతే పవర్ కూడా డెలివర్ చేయాలి. అప్పుడే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతాయి. ఓకే, సో పి టోటల్ అబ్జార్బ్ ఈక్వల్ టు పి టోటల్ డెలివర్. ఈ కండిషన్ని ఆల్వేస్ సాటిస్ఫై చేస్తుంది. సో ఈరోజు మనం రీక్యాప్ చేద్దాం ఒకసారి.
నిన్నటి క్లాస్లో ఏమో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ నెట్వర్క్ థియరీ, తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్స్ చెప్పుకుందాం. ఈరోజు మనం నెట్వర్క్కి సర్క్యూట్కి డిఫరెన్సెస్, తర్వాత కరెంట్ ఫ్లో కండిషన్స్, అబ్జర్వింగ్ అండ్ డెలివరింగ్ పవర్ నుంచి తెలుసుకున్నాం. రేపటి క్లాస్లో మనం ఓమ్స్ లా, షార్ట్ సర్క్యూటెడ్ అండ్ ఓపెన్ సర్క్యూటెడ్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డూ ఆర్ డై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.